పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ పీఓజేకే అనాలి, పీఓకే అంటున్నాం మనం. అక్కడ ఈ మధ్యన ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాశ్మీర్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాం. అక్కడ చక్కగా ఉన్నటువంటి సందర్భంలో పీఓజేకేనేమో ప్రాంతం ఇప్పటికీ దివాళా తీసిన పరిస్థితుల్లో ఉండటం, ఈవెన్ పాకిస్తానే దరిద్రం అంటే అక్కడ పీఓజేకేలో మరింత దరిద్రంతో ప్రజాగ్రహాలతో ఉద్యమాలు జరుగుతూ ఉంటే విద్యార్థులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ముజఫరాబాద్లో విద్యార్థుల మీద దుండగులు కాల్పులు జరపడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. అక్కడ ఫీజులు తగ్గించమని విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. యూనివర్సిటీల్లో సౌకర్యాలు కూడా లేవు. పాకిస్తాన్లోని ఇతర యూనివర్సిటీల్లో ఉన్న సౌకర్యాలు కూడా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో లేవంటూ యూనివర్సిటీ ఆఫ్ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు నిరసన చేపడితే వాళ్ళని గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్నటువంటి మమూన్ ఫహాద్ అనేటటువంటి వాడు దీని వెనకాల ఉన్నాడని తెలియంది. వాడు ఫహాద్తో పాటు కొంతమంది వ్యక్తులు కలిసి మీరు కావాలని గొడవ చేస్తున్నారు, భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ స్టూడెంట్ల మీద కాల్పులకి దిగారు. అదే అక్కడ వాళ్ళందరూ వీడియో తీశారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడు ఆ వీడియోని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తూ పీఓజేకే విద్యార్థులందరూ నిలదీస్తున్నారు. ఇదే భారతదేశం నుంచి మేము పాకిస్తాన్కి అనుకూలంగా విడిపోయినందుకు ఇచ్చినటువంటి గిఫ్ట్, మమ్మల్నే చంపేస్తారా, మమ్మల్ని అణగదొక్కుతున్నారు దశాబ్దాలుగా, మా తాతల నుంచి నాశనం చేశారు కుటుంబాల్ని, చివరికి మా తండ్రుల దగ్గరికి అదే కర్మ పట్టింది, ఇప్పుడు మాకు కూడా అలాగే అంతకంటే దారుణంగా మిమ్మల్ని మీకు బానిసలుగా మార్చుకుంటారంటూ ఓ రకంగా తిరుగుబాటు చేస్తున్నారు.